కుబేరా సినిమా చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది సింపుల్గా మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ అయితే ఏమీ ఉండవు ఈ వీడియోలో. సో మీరు ఎండింగ్ వరకు చూసి వెళ్ళొచ్చా వద్దా అనేది డిసైడ్ అయిపోవచ్చు. సో ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా బేసిక్ స్టోరీ ఫ్లాట్ వచ్చేసి ముంబైలో బెగ్గర్స్ బ్యాక్డ్రాప్ని చూపిస్తూ అక్కడ ఒక పెద్ద శాండిల్ జరుగుతుంది. దానికి బెగ్గర్స్ బ్యాక్డ్రాప్కి కనెక్ట్ చేస్తూ ఒక మంచి స్టోరీ అయితే రాసుకున్నారు శేఖర్ కమ్ముల. చెప్తున్నాను కదా, నేనైతే ఇంత మంచి స్టోరీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శేఖర్ కమ్ముల చాలా కొత్తగా థింక్ చేశారు. ఇంకా ఎక్కువ చెప్పిన స్టోరీ గురించి అది స్పాయిల్లా ఉంటుంది. సో అందుకని నేను చెప్పకుండా సినిమా చూసినప్పుడు నాకేమనిపించిందో నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్స్ చూస్తే సినిమా ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ లోనే ధనుష్ ఇంట్రో చూస్తే మతిపోతుంది. అంటే ఇదేదో భారీ యాక్షన్ సీన్ లా అనుకోకండి. ఆ ఇంట్రో సీన్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటది. అరే ఇలా కూడా తీయొచ్చా అనిపిస్తుంది అనమాట. ఇక సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి నాగార్జున. ఆయన ఆ రోల్ యాక్సెప్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. నిజంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాగార్జున గారు ఒప్పుకోవడం తన పైన రెస్పెక్ట్ ని మరింత పెంచింది. నేనైతే నాగార్జున గారికి దండం పెట్టి తీరాల్సిందే. అండ్ ధనుష్ నాగార్జున ఇద్దరు కూడా పెర్ఫార్మెన్స్ లో ఒకరిని మించి ఒకరు ఇచ్చి పడేశారు. అండ్ ధనుష్ అయితే కొన్ని చోట్ల ఏడిపించేశాడు. ఇక నేను సినిమా చూస్తున్నప్పుడు అయితే నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు వచ్చాయంటే ఇక మీరే ఆలోచించండి ఏ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఉందో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఇక థర్డ్ ప్లస్ పాయింట్, సినిమాలో భారీ విఎఫ్ఎక్స్ లు ఉండవు. కాకపోతే సినిమాని కంప్లీట్ రియల్ లొకేషన్స్ లో తీయడం వల్ల మనం సినిమాతో కనెక్ట్ అవుతాం. విఎఫ్ఎక్స్ పెట్టి ఉంటే ఆ మ్యాజిక్ జరిగేది కాదు. బట్ ఇక్కడ ఆ మ్యాజిక్ జరిగిందంటే ముంబై స్లమ్స్ లో, అంటే ముంబైలోని మురికి వాడల్లో చాలా దారుణంగా ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టి చూపిస్తారనమాట. నేనైతే కంప్లీట్ గా సినిమాలో లీనమైపోయానంటే నమ్మండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, డిఎస్పి పాటలు అయితే ఒకటి రెండు పర్వాలేదు, బాగున్నాయి అనిపించాయి. ఇక పోయిరా మామ సాంగ్ అయితే చాలా బాగుంది. విజువల్ గా చూస్తున్నప్పుడు ఆ బీజిఎం అయితే చితక్ కొట్టేశాడు డిఎస్పి. ఇక సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్, సెకండ్ హాఫ్ లో 4-5 సీన్స్, ఇక క్లైమాక్స్ పోర్షన్ అదే. ఆ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అందులో డిఎస్పి బీజిఎం, ధనుష్ యాక్టింగ్ ఓరి నాయనో పిచ్చెక్కించేస్తాయి భయ్యా. ఎంత చెప్పినా తక్కువే. డిఎస్పి మ్యూజిక్ గురించి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తోటి అయితే డిఎస్పి తోపు అనిపించాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎక్కువగానే ఖర్చు పెట్టారు, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇక శేఖర్ కమ్ముల ఒక కొత్త స్టోరీ పాయింట్ ఎంచుకొని చాలా వరకు అంటే 90% ఆ స్టోరీని ఆయన అనుకున్నట్లుగా ప్రెజెంట్ చేసి సక్సెస్ అయ్యారు. 3 గంటల సినిమా అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా ఆ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉండడం వల్ల మనమైతే కనెక్ట్ అయిపోతాం. ఇంకా రష్మిక క్యారెక్టర్ అయితే ఇంటర్వెల్ ముందు వస్తుంది. అరే స్టార్టింగ్ ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత తనకు కూడా ఈ సినిమాలో ఒక మెమరబుల్ క్యారెక్టర్ అయితే పడింది. ఇప్పటికే విజయాల మీద ఉన్న రష్మికకి ఖచ్చితంగా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అయితే కనుక డెఫినెట్ గా మెమరబుల్ గా ఉండిపోతుంది. ఓకే, ఇన్ని ప్లస్ పాయింట్స్ చెప్తున్నారు, మరి మైనస్ పాయింట్స్ ఏం లేవా అనుకుంటున్నారు కదా. 3 గంటల సినిమా అండ్ కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. బట్ ఏదేమైనా ప్రీ క్లైమాక్స్ కూడా కొంచెం హడావిడిగా ముగించేశారేమో. సో ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేయొచ్చు కదా, ఎక్కడికో వెళ్ళిపోయేది అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ అయితే ఏం లేదు. బట్ ఓవరాల్ గా అయితే సినిమా అద్దిరిపోయింది. అసలు ఇలా కూడా సినిమా తీయొచ్చా శేఖర్ కమ్ముల నుంచి? ఇలాంటి సినిమాని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. అంత మంచి సినిమా తీశారు. హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళిపోయి సినిమా చూసేయచ్చు. ఇది నా ఒపీనియన్. సో సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5.